జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వైష్ణవి ఎవరికి ఏ కారణం చెప్పకుండా వెళ్ళడం ఏమిటి లేక? ఆ మాట అన్నందుకే అక్కకి నా మీద కోపం వచ్చింది. బుల్లెం ఏదో అర్జెంట్ పని మీదే ఎల్లుంటుంది. యువతలో ఇది కూడా అర్జెంటేరా? ముహూర్తానికి 10 నిమిషాలు టైం ఉంది. అమ్మాయిని ఆ లోపే గదిలోకి పంపించాలి. పుట్టింటి బంగారం కొంగు కట్టాలి. ఇద్దరి కొంగులు ముడేయాలి. ముచ్చటగా పంపాలి. ఆ వైష్ణవి ఎప్పుడు రావాలి, ఎప్పుడు పంపాలి? మళ్ళీ వీళ్ల శోభనం గతంలో లాగే ఆగిపోతుందేమో. అపశకనం మాటలేమిటి రేఖ? తొందరగా రా వైష్ణవి, లేకపోతే జీవితకాలం నింద భరించాల్సొస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? టైం లోపల వెళ్ళలేకపోతే కొంగు ముళ్ళు ఎవరు వేస్తారు? నేనే ఆటంకమైతే మిథున నన్ను ఈ జన్మలో క్షమించదు. దాని పుట్టినరోజు నాడు కూడా ఇలానే జరిగింది. కాపాడు స్వామి, ఆపద్బాంధుడివి శివయ్య, నువ్వు నిజంగా కనిపించే దేవుడివి, నన్ను కూడా రక్షించయ్యా శివయ్య. అన్నా, చెప్పండమ్మా. ఆ గుడి దగ్గర ఒకసారి ఆటో ఆపుతారా? అలాగే అమ్మా. అత్తయ్య, అయిపోయింది. టైం అయిపోయినట్టే. లాస్ట్ 5 minutes అని ఎగ్జామ్స్ లో అన్నట్టు 5 నిమిషాలు. ఆ వైష్ణవి రావటం కాని పని, ఈ శోభనం జరగటం అవ్వని పని. నేను మిథున అలంకారం కోసం పడిన శ్రమంతా వృధా. వీడు పెళ్లి కొడుకులా తయారవటం శుద్ధ వేస్ట్. ఎందుకు అపశకునానికి ఆరాటపడిపోతున్నావు? ఇంకా 5 నిమిషాల టైం ఉంది. అంచనాలు తలకిందులు అవటానికి క్షణం చాలు. మీరు ఆశపడుతున్నారేమో అత్తయ్య. నాది అంచనా కాదు, ప్రాక్టికల్ థింకింగ్. మళ్ళీ ఓ 6 నిమిషం వేస్ట్ అయింది. ముడిపడేదెప్పుడు? వీళ్ళిద్దరినీ లోపలికి పంపేదెప్పుడు? పోనీ అది వేరే ఎవరైనా ఆ బాధ్యత తీసుకొని చేద్దామనుకున్నా కుదరని పని. ఆ పుట్టింటి వాళ్ళకే అర్హత ఉంది. సో వీళ్ల శోభనానికి నో ఛాన్స్. వెళ్ళు తారక్, ఆ ఉత్తరీయాన్ని తల కింద పెట్టుకుని కలలు కంటూ నిద్రపో. మళ్ళీ మీ శోభనం ఆగిపోయినట్టేరా. ఎందుకు ఆగుతుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.